శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణంలో ఉన్నామండి. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వచ్చాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారట. అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అన్నది, నాయనా, నీవు లోకానికి ధర్మము చెబుతావు కదా, మరి నీవు కూడా 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థుడవై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శము చూపాలి కదా. ఇలా క్షణికావేశములో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయమవాక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమాలిందటండి. అప్పుడు వటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశము చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధించాడట. అమ్మా, భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే, మరణము లేని వారంటూ ఎవడూ లేడు. మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంటనంటే ఉంటుంది. యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటాడట. అట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవితకాలాన్ని లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకుని పోతుంటాయట. ఈ శరీరము, భార్యాబిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానమనుకుని జీవించేవారు పశువుల వంటి వారు. కనుక ధర్మాచరణము ఒక్కటే మానవుల కర్తవ్యము. అలా కాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామముగా జీవించవచ్చు. కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోకి చేపల వంటి వారు, అంటే కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోనికి చేపల వంటి వారు. ఆ కొంచెము నీరు ఇంకిపోయాక వాటి గతి ఏమిటి? ఈ కలియుగములో మానవునికి 100 ఏండ్లు ఆయుర్దాయము. అందులో సగకాలము నిద్రలోనూ బాల్యము పరాధీనతల వల్ల కొంతకాలము గడిచిపోతుంది. మరి ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలముండి వాడిపోయేదే. కాలచక్రము గర్భములోని పిండములను, శిశువులను, బాలురులను, యువకులను, విద్యులను, దేవతలను, సర్వజీవులను మింగేస్తుందట. దేని మీదైనా మమకారము పెట్టుకోవడము ఆత్మవంచనే, దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తము గల ఈ శరీరము నీటి బుడగ వంటిది. శరీరము జడము, నా స్వరము ఆత్మ చిస్వరూపము శాశ్వతము. దానికి సుఖదుఖాలు లేవు, ఉన్నాయనుకోవడము అజ్ఞానం మాత్రమే. ఇక్కడ చూడండి, శరీరము జడము, నస్వరము ఆత్మ చిస్వరూపము శాశ్వతము. దానికి సుఖదుఖాలు లేవట, ఉన్నాయనుకోవడము అజ్ఞానం మాత్రమే. సద్గురు కటాక్షము వలన మానవుడు మాయను దాటాలి. ఉత్తమమైన మానవ జన్మమెత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకునేవాడే నిజమైన ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు కూడా. అమ్మా, ఈ మాట సామాన్యుల విషయాల్లోనే ఇంత వాస్తవమైతే కారణజన్ముడనైనా నాకేది కర్తవ్యం? చూసారా, ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకునేవాడే నిజమైన ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు కూడా అంట. అమ్మా, ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణజన్ముడనైన నాకేది కర్తవ్యం? చూడండి, నా కర్తవ్యం ఎలా ఉంటుంది అని ఆ తల్లికి చెప్తాడండి ఆయన. స్వామి అందరికీ సాయిరామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మనం 12వ అధ్యాయంలో ఉన్నాండి. రేపు కథమాది ప్రస్తావించుకుందాం. అంతవరకు అందరికీ సాయిరాం.